హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు అయితే లాంచ్ చేశారండి. ఈ స్కీమ్ని అయితే ఈరోజు రిలీజ్ చేసేసారు. దీంట్లో భాగంగానే కొంతమందికి అయితే సర్వే చేసి ఈరోజైతే వాళ్ళ పేర్లని అఫీషియల్గా రిలీజ్ చేశారండి. అందులో కొంతమందిని మాత్రమే సర్వే చేసి పేర్లు అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే పథకాన్ని అయితే లాంచ్ చేయాలి కాబట్టి. అందులోనే కొంతమందికి సర్వే చేశారు కాబట్టి మిగతా వారందరికీ కూడా కంపల్సరీగా ఈ రోజు నుంచి సర్వే మొదలైద్దండి. ఈ రోజు నుంచే సర్వే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పథకాన్ని అయితే అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేశారు, కానీ అందరికీ సర్వే పూర్తి చేయలేదండి. కొంతమందికి మాత్రమే ఆ పథకాన్ని లాంచ్ చేయడం కోసం కొంతమందిని మాత్రమే సర్వే చేసి ఆ పేర్లు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారండి. వాళ్ళకి మాత్రం రిలీజ్ చేశారు. ఇక కాకపోతే రేపటి నుంచి ఈ పథకానికి సంబంధించిన సర్వే అయితే స్టార్ట్ కాబోతుందండి. మనకి ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. 2 రోజుల్లో, అంటే 100 రోజులు కావస్తుంది కదండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి. 100 రోజుల లోపలే అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు కదా. చెప్పిన విధంగానే 100 రోజులు కావస్తుంది కాబట్టి మహాలక్ష్మి పథకం కింద ఆల్రెడీ 500కే గ్యాసు, మీకు ఫ్రీ బస్ సర్వీస్ అయితే ఇచ్చారు కదండి. అలాగనే ఇంకొక పథకం కూడా లాంచ్ చేయబోతున్నారు అఫీషియల్గా. 2 రోజుల్లో అయితే ఈ పథకాన్ని రిలీజ్ చేస్తారంటండి. ఈ స్కీమ్కి సంబంధించింది అది ఏంటి అంటే, మహాలక్ష్మి పథకం కింద ఆడవాళ్లకు 2500 బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు కదండి నెల నెల. ఆ పథకానికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్టు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇది 2 రోజుల్లో అయితే కంపల్సరీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారండి. రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆమోద ముద్ర వేయడానికి చూస్తున్నారు. ఇది మనకు అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఇది ఫేక్ మాత్రం కాదు. కంపల్సరీగా 2-3 రోజుల్లోనే మనకి 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద రిలీజ్ చేస్తున్నారని మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారండి. ఇక 100 రోజులు కావస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క పథకం కింద డబ్బులు అయితే కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారండి. ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని, 100 రోజుల లోపల కంప్లీట్ అయిపోవాలి అన్నీ అని చూస్తున్నారండి. అలాగనే ఆసరా పెన్షన్స్ కూడా కొత్త వారికి కూడా తొందరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి. కొత్త వారికి ఆసరా పెన్షన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. దానికోసం బడ్జెట్ని అయితే కేటాయించబోతున్నారండి. పాత వారికి కూడా గుడ్ న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది కదండి పెన్షన్, ఆసరా పెన్షన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఆసరా పెన్షన్స్ ఏ తేదీన మనకి కొత్త పెన్షన్లు రిలీజ్ కాబోతున్నాయి పాత వారందరికీ కూడా. మన వీడియోలు ఎక్కడ మిస్ చేయకుండా తప్పకుండా చూస్తూనే ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. మనకి ఇప్పుడు ఈరోజు మనకి ఇందిరమ్మ ఇళ్ళు అయితే పథకాన్ని లాంచ్ చేశారు. ఇంకొక 2 రోజుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 మహిళలకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారండి. 2 రోజుల్లోనే మనకి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఇకపోతే ఈ నెలలోనే మనకి పెంచిన ఆసరా పెన్షన్స్ గురించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను. ఆసరా పెన్షన్స్ గురించి తప్పకుండా చూడండి. వీటి గురించి ఒక బడ్జెట్ అయితే పెట్టబోతున్నారండి. రేపు క్యాబినెట్ మీటింగ్లో అయితే జరగబోతున్నాయి. తప్పకుండా వీటి మీద ఆమోద ముద్ర వేయడానికి చూస్తున్నారు. మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. మీకైతే త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఈ పథకాలన్నీ కూడా ఇంత త్వరగా లాంచ్ చేయడానికి కారణం మరీ ముఖ్యంగా 100 రోజులు కావస్తున్నాయి పరిపాలన కొనసాగించి. కాకపోతే ఇంకా తొందరలోనే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదండి. దాని మూలంగా కూడా ఇంత తొందరగా ఇంప్లిమెంటేషన్స్ అయితే జరుగుతున్నాయి పథకాలకు సంబంధించి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దయచేసి షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి. థ్యాంక్ యూ.